వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదగం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య పరబ్రహ్మణానాం ప్రవర్తమానస్య బ్రహ్మాండ నాయకస్య అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరు సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది.
वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थम् धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम् सत्संतान सौभाग्य सिद्ध्यर्थम् राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम् लोकक्षेमार्थम् श्री भूमिनीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద। మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం। ఓం నమో వెంకటేశాయ। తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అదుగో అంగరంగ వైభవంగా ప్రారంభించారు। ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి అదుగో స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనమై వేంచేయబడ్డారు। దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు మరొక సింహాసనం మీద చూడండి। ఆ ఉత్సవమూర్తులకు చక్కటి పుష్పాలంకరణ కూడా నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా వించారు। స్వామివారిని ఇప్పుడే గృహస్థులంతా కూడా గోత్రనామాదులతో సంకల్పం చెప్పించారు। అభిజిల్లగ్నం అంటారు। 12 గంటలకి స్వామివారికి ప్రారంభమయ్యేటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని వైఖానస అర్చకులు ఎంత విధిగా ప్రారంభించబోతున్నారో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు। కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి కూడా ఆ కలశ పూజను ప్రారంభిస్తూ భగవంతుణ్ణి పూజించేటప్పుడు కలశంలో ఉన్నటువంటి ఉదకాన్నంతా కూడా పవిత్రీకరణ చేస్తారన్నమాట। అంటే ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే అదుగో చూడండి 14 లోకాలు వ్యాపించినటువంటి ఆ విశ్వమూర్తిని, దక్షిణంగా ఆసీనులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా చూడండి సకలములైనటువంటి కామ్యార్థాలు ఏవైతే ఉంటాయో భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటారు। అటువంటి మరి స్వామివారి అర్చనకు ఇక్కడ కలశంలో ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయా అంటే కాదు, అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేస్తారన్నమాట। ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో అది రూపొందుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి। तत्र श्री वृजजोर्बोधि ध्रुवाणी धर्मधिर्मम स्मृते सकल कल्याण भाजनम यत्र जायते पुरुषस्तमदन् नित्यं प्रजामि शरणं हरिं लाभस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्ने हृदस्यामोर्तयस्तो जनार्दनः आपदामुपहर्तारं दातारं सर्वदम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं प्राणानायं या ओम भूः अद्यमया पूर्वोक्त एवं गणविजयधर्मिट्टाजामस्यां सुपदिदौ अस्कदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिककल्याणोत्सवकर्माङ्गं स्तुतिपुण्याः वाचनं करिष्ये आदौ निर्विज्ञानपरसमावाप्त्यर्थं विस्पक्षेनाराधनं करिष्ये ततः कलशाराधनं करिष्ये दारातप्तसुतमानसेषु सरच्चरित्सु परिपूरितेषु अपोपगण्डं प्रतिपादयिष्ये ऋणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमावच्यवाचपदमाज्यान्ताज्यान्तदमाचुवाचुपदमाः पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूताः सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं जग्निजाः पाशा विददाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य ओं भू वरुणमावाहजामि प्रजेतसमावाहजामि रक्तां प्रतरमावाहजामि यादस्पतिमावाहजामि
वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरादो भवतु ओमाग्नेजोजस्मात् प्रजामहे त्वा विश्वे चिदात्मन्महितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामधीशो विबुधानामनादिः यामे दस्तान्तनिदान् ददातु ओं भो विश्वक्षे नमावाहयामि शान्तमावाहयामि परमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रपते भावाहयामि गामे दिगामावाहयामि विश्वक्षेनाय नमः इदमासन विश्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवेद्विरणज्ञः सुपुण्याहं करोमि कुरुष्मा स्वस्तद प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रगतां प्रजापतिः श्यां यन्तको राणिजां यन्तमाबाणजां यन्त्वा गीतयः शुभानि वर्धन्तां शुभानि श्यां यन्तको राणिजां यन्तमाबाणजां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि श्यां यन्तको राणिजां यन्तमाबाणजां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यदा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्कभागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतयदो व्रतानि पुष्पदे इन्द्रस्वजुज्जत्सखः तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवे वचक्षुरादतं तद्विप्रासो पञ्चवो जागृवागं तस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्ये माक्षिपर्यजदित्राः स्त्रीरङ्गे सुष्ठुभागं स्वस्तनोभिर्यसे महितं यदायुः शतमिन्नुशरदो अन्त्यदेवायत्राणश्चक्राजरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि ऋषिता युद्गन्तो अदितिर्ज्योरदितिरन्तरिक्षं अदितिर्मातास्य पितास्य पुत्रः विश्वे देवादितिः पञ्चजन अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्यसं यदा वै सूर्योदयते अदनक्षत्रं येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत्कारे स्यात् पुण्याः येव कुरुते प्राणानायजामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवागोचकन्माङ्गं पुण्यासत्यं प्रबन्धो क्रमणे स्वस्ति पुण्यारुद्रं भवन्तो कर्मरुज्यता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्ठामजोपवस्थानवोर्जय ददातना महेरणा जदक्तजे जोवत्सवदमोरसस्तस्य बाधिकते अनः उषधेरव मातरः तस्मा अरङ्गमामवोजस्तक्तजाय जन्मदा आपो जनयदाचनः दिविश्रेयस्मान्तरिक्षेदस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमसि ब्रह्मवच्चसायत्वा पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तमनवोदय पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवद पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यद अग्ने कृत्वा कृतोगं वृणो वित्ते पवित्रमक्षसि अग्ने विदतमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण धवेन च यः पावमाने निद्येति ऋषिभिः समृतं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुतिगाय गुरुदश्च्युतः ऋषिभिः समृतोर्जः ब्राह्मणे स्मृतकं हितो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तुम प्राजामत्यं पवित्रो सदोज्ञामुखं निरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरुणः समीत्य यमो राजा प्रभिनाभि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वं जगातुमेषं सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः।
प्राच्यान् दिशि देवार्त्वजो मार्जयन्तान् दक्षिणाजान् दिशि मासाः पितरो मार्जयन्ताम् प्रतीच्यान् दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीच्यान् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान् दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रतिजाने हस्मान् स्वावेशो हनमेवोपवानः यत्ते न्यूनं प्रजदन्नो जदत्वा सन्नये जुपदे सुञ्चतुष्पदे अमीवः वास्तोत्पदे विश्वारूपाण्याविशन् सकासुते वजेति नः वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవంలో కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో స్వామివారికి ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో అయిన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది. స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే అదుగో వైదిక క్రియలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమం. భగవంతునికి ప్రీతితో సమర్పించేది ఏదైనా కూడా పత్రమైనా పుష్పమైనా ఫలమైనా చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ భగవంతుడే చెప్పాడు. అంటే స్వామివారికి నివేదనాదులు ఇవన్నీ కూడా నిర్వర్తించటంలో ఆంతర్యం ఏంటి అంటే భగవంతుడికి ఎంత ప్రీతితో భక్తితో మనం సమర్పిస్తామో అన్నే 100 రెట్లు ఫలాలు భక్తులకు ప్రజలకు చేరేటట్లుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అందుకే చూడండి స్వామివారికి ప్రాతకాల సుప్రభాత సేవ నుండి కూడా ఏకాంత సేవ వరకు అనేకములైనటువంటి సేవలన్నీ కూడా లోక సంక్షేమం కోసమే అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉంది. ఎందుకంటే ఆనాడే భగవన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకే లోక కళ్యాణార్థమే మహత్తరమైనటువంటి అత్యావిధానాన్ని అనుగ్రహించారు అని చెప్పి వైఖానస కల్ప సూత్రం చెప్పబడింది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. అందుకని ప్రతిరోజు కూడా మన ఇంటిలో కానీ దేవాలయంలో కానీ ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం అంటే వైకుంఠాన్ని చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. స్వామిని మనం నిత్యం కొలుస్తూ ఉంటాం. అనేకములైనటువంటి పూజాధికాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతిరోజు కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చైత్ర వైశాఖ మాసాల్లో అనేక దేవాలయాల్లో పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషంగా ఒంటిమిట్టాది రామాలయాల్లో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అలాగే మందిరాల్లో కూడా అనేక చోట్ల ఈ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంటే విశ్వంలో జరిగేటటువంటి ఈ స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి సమస్తమైనటువంటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్లుగా కూడా స్వామి ఆశీర్వదిస్తారు అని చెప్పి కూడా చెప్పబడిందనమాట. ఎందుకంటే దేవేర్లతో సహా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే స్వామివారిని సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడింది. అదుగో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. అనంతమావాహజామి శేషాయ నమః హితమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః తులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి.
ఓం స్వస్తి నో మిమీతామశ్వినాపక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతున స్వస్తయే వాయురుపప్రభావహే సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవాద్రువస్వస్తయే స్వస్తి నో ప్రార్ద్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పందామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాజాసంతమేమహే స్వస్తైనంత్రాక్షమరిణేమిర్మహద్బోధం వాయసం దేవతాన ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. ఈశాయ స్వామివారికి నిత్యోత్సవంలో కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో పూజాధికాలు నిర్వర్తించారు. ఇప్పుడే దీక్షా కంకణ ధారణ కార్యక్రమానికి కూడా ప్రారంభించబోతున్నారు. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి అనేక నామాలతో కేశవనామాలతో మనం కీర్తిస్తూ ఉంటాం. వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అని చెప్పి స్వామివారిని విశేషంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే అమ్మవార్ల ఇరువురికి కూడా మహాలక్ష్మి అమ్మవారికి భూమహాలక్ష్మి అమ్మవారి ఇరువురికి కూడా అనేక అష్టోత్తర శతనామావళితో పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారిని గోవిందనామాలతో పూజిస్తూ ఉంటాం. అనేకములైనటువంటి ఆ భగవత్ తత్పరుడైనటువంటి పరాత్పరుడైనటువంటి ఆ స్వామివారిని శతాధిక నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాల్లో కూడా జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారిని లోకాన్ని రక్షించేటటువంటి ప్రభు ఎవరు అని చెప్పి అంటే అందరూ కూడా అదిగో ఏడుకొండల వైపే చూస్తూ ఉంటారు. స్వామివారికి ముక్కు ఎప్పుడు చెల్లించుకుందామా, మన కోరికలు కుటుంబ సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా స్వామి కడతీరుస్తూ ఉన్నాడు, వాటినన్నింటినీ తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి ఆ భగవంతునికి నా ముక్కుబడి ఎప్పుడు చెల్లించుకోవాలా అని చెప్పి ఆ భక్తులంతా కూడా వేచి చూస్తూ ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకొని స్వామివారి యొక్క దర్శనాన్ని తనివితీరా దర్శించుకొని పునీతులవ్వాలి అని చెప్పి వారి పవిత్ర హృదయాల్లో ఉన్నటువంటి ఆ భావన చేత నేటికి మనం చూస్తూ ఉన్నాం. అనంతమైనటువంటి అమోఘమైనటువంటి స్వామి యొక్క ఆ దర్శన భాగ్యము అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందా అని చెప్పి అందరూ కూడా 1000 కళ్ళతో వీక్షిస్తూ స్వామివారి యొక్క దర్శన భాగ్యానికి అందరూ కూడా అదృష్టవంతులవుతూ ఉంటారు. అందుకే చూడండి, తిరుమలలో కానీ మరెక్కడా కానీ వెంకటేశ్వర స్వామి యొక్క అనంతములైనటువంటి ఏవైతే అనేకములైనటువంటి సేవా కార్యక్రమాలు స్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో వాటన్నిటిలో కూడా అశేషమైనటువంటి భక్త ప్రజానీకం భక్తులంతా కూడా వారి యొక్క మనసులు ఏవైతే లగ్నం చేసి భగవంతుడైనటువంటి ఆ స్వామిని ఆరాధించాలి. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు అని చెప్పి అంటే మహావిష్ణు సహస్రనామంలో సాక్షాత్తు అంపశయ్యపైనటువంటి భీష్మమహాశయుడే ధర్మరాజుకు చెప్పాడట. ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడట, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. అదిగో పూజాధికాలు నిర్వర్తించినటువంటి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. భగవంతుడైనటువంటి ఆ స్వామి సకల లోకాల్ని కూడా రక్షించేటటువంటి వాడగుగాక. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి, లోక కళ్యాణం కాబట్టి, లోక సంక్షేమం కోసమే మరి ఏవైతే భగవంతుని యొక్క వైఖానస భగవత్ శాస్త్రంలో కూడా పేర్కొనబడినటువంటి విధంగా స్వామివారికి ఈ కైంకర్యాలన్నీ నిర్వర్తిస్తుంటారు. కాబట్టి అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామికి ఆ దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. చూడండి, ఆ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదులను కూడా జీవులకు అనుగ్రహింప శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి అన్నమాట. ఆ అమ్మను మనం ప్రార్థిస్తే ఆవిడ ఎలా ఉంటుంది అని చెప్పి అంటే ఆవిడ పద్మహస్త అంటారు. అంటే బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించారట. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయే విద్యాయై తే నమో నమః. నమశ్రియై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. అమ్మవారి యొక్క ముఖారవిందం ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః.
అమ్మవారి యొక్క ఆ రూపం చూడండి, ఆ ఉత్సవ విగ్రహ రూపాన్ని. సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి, బ్రహ్మతేజ సంపన్నురాలు. అదుగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. సభక్తికంగా సప్రణామంగా కూడా భక్తిపూర్వకంగా అమ్మవారికి ఆ జగత్రాతారని చెప్పి స్వామివారిని చెప్పాం కాబట్టి ఆ లోకాల్ని రక్షించేటటువంటి ఆ తల్లి జగద్రక్షక. ఆ అమ్మవారిని కూడా లోకానికి పిత జగత్పిత స్వామివారైతే లోకానికి మాత జగన్మాత. ఈ అమ్మవారు చిరునవ్వులొలికించేటటువంటి ప్రశాంత ముఖ వర్చస్సు మన అమ్మవారిది. పద్మముల వంటి కన్నులు, ముఖకాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టం కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రియురాలుగా అనేకానేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితురాలు చూడండి. ఆవిడ వేద విద్యా స్వరూపిణి అండి, పద్మహస్త. ఆవిడ దయామృత వీక్షణాలు ఎవరమైతే ప్రవహిస్తాయో వారంతా కూడా బ్రహ్మ ఇంద్రాది పదవులన్నీ పొందుతారట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. తిరుమల మనం చేరుకోనే ముందుగా మనం వరాహస్వామి అంకశివంపై అలరారేటటువంటి ఇదిగో భూమహాలక్ష్మిని భూదేవి మాతను కూడా మనం సందర్శిస్తాం. భగవద్గీతలో మనకి గీతా మహాత్మ్యం అని చెప్పి ఉంటుంది. వరాహ పురాణంలో చెప్పినట్లుగా భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం ఉద్యమానస్య కథం భవతి హే ప్రభు అనంటే దానికి చెప్పినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరైతే సహనము అనేటువంటిది కలిగి ఉండి లోకాల్ని మరి మోసేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి తల్లి ఎవరు అని చెప్పి అంటే అదిగో ఆ భూమాతే అన్నమాట. ఆ భూమాతకు వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని కూడా అదిగో అర్చకౌరణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. హోమ ద్వారా యజ్ఞాధికాల ద్వారా దేవతలంతా కూడా పిలిస్తే పలుకుతారట. అగ్నిదేవుడు మనకి ఆ దేవతలకి మధ్యవర్తిగా ఉండి మనం ఆ హోమంలో వేసినటువంటి పదార్థాన్ని ఆ దేవతకు అందజేస్తాడట. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి సకల దేవతల్ని కూడా ఆహ్వానించబోతున్నారు యజ్ఞముఖంగా. మై దేవాంతరమణమాయి జంతామయ్యాసనస్తు మై దేవహూతి దైవ్యాహోతారామంట పూర్వేనిట్టాస్యామతనుపాసుమేనా యజమానస్య హంతో శివానస్సంతు ప్రథమే తన్నో శాతాభూతస్యదనేన భూతస్యదనేన గోమ్యా కృణద్వగం రచనాహోతవగం తద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజో న ప్రచోదయాత్ జాతవేదోస్తండలం గృహీత్వా स्तंडले भूमिमावाहयामि रेखाजा स्कंदमावाहयामि रेखा गायत्र्या प्रोक्ष्य जातवेदो अग्निं गृहीत्वा जातवेदो पवनस्करेदो हिंसदग्निश्वदे अग्निमस्वस्तादे हव्यकं समीकर्पाजनयन्योमजो कृतप्रदेवो निरग्ने कृतसमिज्ञो कृतमस्यान्नं कृतं पृषस्वा सरितो ब्रह्मन् कृतं ब्रह्मन् सरिजा जक्तदेवान् आजुर्दाग्ने अविजोजानो कृतप्रदेको कृतजो निरेदि तस्य वितर्वरेण्यं वर्गो देवस्य धीमहि द्विजोजो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव ओम ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषेमतस्रजो वेनावः समुद्नियापमास्यमिष्ट सतस्तयोनिमततत्वः ओम ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो तेनकं सोमोर्वन्तमाचकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्यकं सुपेयं विदुश्रवणं यो ददात तस्मै ओम सोममावाहयामि यज्ञाङ्कमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गृहोपहारनिवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृतयत्वन्नागस्य वृट्टेजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रयमग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्राधादावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजपूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि
उत्तरतो विष्णोस्तोपोऽसि प्राच्यां विष्णोस्तोपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोमं प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतामृत यत्पन्नागस्तपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ॐ प्रणय सोमो जनत्व सवो जनत्व सब्जिषन्तान् दिशः पात्राणि देवयज्ञायै सब्जिषन्तान् दिशः पात्राणि देवयज्ञायै दक्षिणप्रणदौ ब्राह्मणेन तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मुरुदानावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासरज्ञमावाहयामि यज्ञदेविष्मान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिये जुष्टुर्वपामि इन्द्राजुष्टुर्वपामि अग्नेजुष्टुर्वपामि सोमाजुष्टुर्वपामि अग्निसोमाभ्याजुष्टुर्वपामि प्रजापतिये जुष्टुर्वपामि वसुभ्यो जुष्टुर्वपामि मुरुभ्यो जुष्टुर्वपामि रुद्रेभ्यो जुष्टुर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टुर्वपामि बृहस्पतये जुष्टुर्वपामि मित्राजुष्टुर्वपामि वरुणाजुष्टुर्वपामि आदित्येभ्यो जुष्टुर्वपामि अश्वभ्यागुष्टुर्वपामि पूष्णेजुष्टुर्वपामि कक्षाजुष्टुर्वपामि कक्षदेवता सोमाजुष्टुर्वपामि औपासरज्ञाजुष्टुर्वपामि यज्ञदेविष्मेभ्यो देवेभ्यो जुष्टुर्वपामि सर्वदेवेभ्यो जुष्टुर्वपामि आद्यं तु प्रतिष्ठयामि चुरन्द्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि सविदे स्वाहा अमृतृणमसि मारुणमसि अन्तरितकं रक्ष अन्तरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्मा पुरात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्मा पुरात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुरात्पच्चित्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाग्र्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षत आद्य चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः विजर्पणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुमा ब्रह्मन् सोमुत्तमादास्मा आदस्मा समेत जस्वाहा आगार मुहूर्तस्सु मुहूर्तोस्तु परिदीन् स्पृश्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशाणान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरन् सावित्र्या गृहीत्वा याहुतं जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविद प्रासामीः प्राणानां यामस्यां सुमदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मपर्यासे न्यूनाद्रक्सर्वदोषप्रायश्चित्तार्थम् अथो देवादिविष्णों घोष्ये अतिथेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसविधप्रसुमा ॐ मतो देवावन्तनो यथो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रेधानतदेवदं समूढमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विस्कतयतो व्रतानि विस्पते इन्द्रस्तयुज्जस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं तदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराददग्गु स्वाहा तद्विप्रासो विपञ्चमोजा कृमागुं सस्कमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः
దేవసవిత ప్రాసామీః. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నర కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి, ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి, పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరు దేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. బిగ్గె కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా, ఒక్కిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి, అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి, వెగ్గ
తరలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే. యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాజనస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహుతవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తలరస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాళాయమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రవణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే కందవత్యలకావతే యశోవతే త్వట్టదేవ ప్రీవిరాజితే ఇంద్రాగ్నియమునిరుతువరుణ వాజుకుపేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేణసుద్దోదకాఖ్య సప్తార్ణ పరివృతే జంబో ప్లక్షకుచక్రౌంచ చాకశాల్మి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణయముద్రుక్ష్యదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వతి విరాజితే భారతికం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణ కుకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసురోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకలదేవతా సన్నిధిపరార్ధే యాజామే హేజన్మణిజ ఏదక్షరపర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తి సమస్త దురదక్షయార్థం దతపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తేస్థలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రగస్య పాదుభిః కూటచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాజనస్య అనేకకోటి బ్రహ్మాండ నాజకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశాంగ గోమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాజకస్య శ్రీమద్వైకానస భగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్ష్యాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాన్నికుటమకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయానుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యావరణ భూషితాయ
దివ్యకౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్నపారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్యాత్మకనిత్యవ్వన స్వభావలావణ్యతేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోకపవిత్రగోత్రాయ శ్రవణనక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వర్రాజ రుగ్యశ్యామాధర్వణ సకల వేదాధ్యాయినే భార్గవత్యౌనోప్యమాన ఉర్వమేతల పంచారుషేయ ప్రవరాన్విద భార్గవస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత మాధారవింద శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతిరూప ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత ఇమాం శ్రీదేవీ నామ్ని కన్యా వృణేమహే వృణేత్వం ధాస్యామి ఋగ్యదుశ్యామాధర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యమావత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విద కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాధారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయా ఇమాం భూదేవీ నామ్ని కన్యా వృణేమహే వృణేత్వం ధాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యాముష్టవేదుభ్యం బ్రహ్మలోకచకేషయే కన్యాం స్వలంకృతాం సాధ్వీం శ్రీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మా కన్యాం ప్రదాస్యామి ప్రీణాదు కమలాపతి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదట్టితమస్తు శుభం శుభం. దేశాయ తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి అదిగో స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చ ప్రధానం, స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టబోవటం, శ్రీవారి అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ, మరి గోత్ర పఠనాన్ని ఇదిగో ఇప్పుడే శ్రావ్యంగా వినిపించారు. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా, అంటే అదిగో మాంగళ్య ఆరాధన కూడా జరపబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై అదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి ఈ మంగళసూత్రాలను అతి పవిత్రంగా కూడా పూజాధికాలు నిర్వర్తించి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే వరాహ పురాణంలో కూడా స్వామివారి యొక్క ఆదిశేషుని ఆకారమైనటువంటి మరి శ్రీహరికి మాత్రమే వశమై ఉన్నటువంటి సర్వప్రాణులకు కూడా సంసేవ్యమానమైనటువంటి దివ్య ఆకారం కలిగేటటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఇదిగో స్వామివారి యొక్క ఈ శేషాచలంలో ఇంత గొప్పగా ఈ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వర్తిస్తూ ఉంటే ఇది ఆ భగవంతుడు ప్రసన్నుడైతే ఏం చేస్తాడు అనంటే వరాలన్నీ కూడా ఇస్తాడట. అంటే అక్కడ భగవంతుడు సమస్తములైనటువంటి భక్తులు ఏవైతే కోరికలు కోరుతూ ఉంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. స్వామివారి యొక్క ఈ పర్వతం యొక్క శేషాది నిలయము అని చెప్పి చెప్తూ ఉంటారు. శేషపర్వత రూపత్వ ప్రకాశనపరాయ అని చెప్పి స్వామివారి యొక్క నామాల్లో కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే భవిష్యోత్తర పురాణం కూడా గొప్పగా వర్ణిస్తూ ఉన్నది. అలాగే వరాహ పురాణంలో కూడా శేషాకారం హరే శేషం శేషినం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం. ఇదేంటయ్యా అంటే మరి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఈ అచలం అన్నమాట. ఈ అచలం మీద స్వామివారికి ఏ విశేషమైనటువంటి పూజలు నిర్వర్తించినా కూడా అవి అనంతములైనటువంటి ఫలాన్ని ఇస్తాయట. ఎందుకంటే ఆ విష్ణు భగవానుని యొక్క నివాసమైనటువంటి ఆ వైకుంఠము నుంచే ఈ వెంకటాద్రి అనేటువంటి పర్వతాన్ని, క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించారు. ఈ స్వర్ణముఖి నది సమీపంలో నిలిపించారు. అంటే గరుత్మంతుని చేత తీసుకుని రాబడింది కాబట్టి గరుడాద్రి అని చెప్పి కూడా మనవాడు
పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మార్కండేయ పురాణం ఏమని చెప్తుంది అనంటే, వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖి సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో. అంటే భగవంతుణ్ణి మనం కొలిచేటప్పుడు అనంతములైనటువంటి అనేకములైనటువంటి ఫలాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడట. అంటే ఈ వెంకటం వెంకటం వెంకటాచలం అని చెప్పి మనం వాళ్ళు పిలిస్తే, ఈ వేం అంటే ఏంటయ్యా అంటే అమృత బీజమట. కటం అంటే అర్థం ఏంటి అంటే ఐశ్వర్యమట. మరి అమృత ఐశ్వర్యాల్ని కూడి ఉండటం చేత ఈ పర్వతం వెంకటాద్రి అనేటువంటి సార్థక నామధేయం కలిగింది అని చెప్పి వామన పురాణంలో కూడా వివరించారు. అంటే వేంకారోమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రీతి స్మృతః. కాబట్టి ఈ రకములైనటువంటి అమృత ఐశ్వర్యాల్ని రెండూ కూడా కురిపించేటటువంటి ఈ స్వామివారి యొక్క ఈ అచలం మీద ఆనాడు అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాస స్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారు. ఇప్పుడు మన అర్చకవరేణ్యులు వైఖానస భగవత్ శాస్త్ర విధిగా ఎలాగైతే కైంకర్యాలు నిర్వర్తిస్తున్నారో, ఆనాడే పాలు పన్నీరు అగరు చందన పుష్పాక్షతలు ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాస స్వామికి పాదపూజలు గావించారండి. మరి స్వామివారిని కళ్యాణోత్సవ శోభ ఎంత విధిగా ఉంది అంటే, శ్రీనివాస స్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనుని చేశారట. కర్పూర నీరాజనాలు ఇచ్చారట. విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీఠంపై స్వామివారిని ఆసీనుని గావించారట. మరి ఆనాడు మరి ఎవరయ్యా పురోహితులు అనంటే సాక్షాత్తు వశిష్ఠ మహర్షేనట. మరి అలాగే బృహస్పతి బ్రహ్మదేవుడు కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవిని పద్మావతిని పెళ్లిపీఠంపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని అమ్మవారి యొక్క చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రంతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాస స్వామికి ఆనాడు కన్యాదానం చేశారండి. అంత విధిగా నిర్వర్తించినటువంటి వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు ఘనంగా స్వామివారికి వివాహం జరిగితే ఆ వివాహ మహోత్సవాన్ని ప్రతిరోజు కూడా కళ్ళకు కట్టినట్లుగా వైఖానస భగవత్ శాస్త్రవిధిగా నిర్వర్తించేటటువంటి ఈ తిరుమలలో మనందరం కూడా ఎంత అదృష్టవంతులమో, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేటటువంటి అభిముఖంగా ఆశీనులైనటువంటి గృహస్థులంతా కూడా ఎంత అదృష్టవంతులు. మరి ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా లోకమంతా ప్రసారమయ్యి మరి భక్తులంతా కూడా అన్ని చోట్ల కూడా ఉండి స్వామివారి యొక్క ఈ కళ్యాణ ఉత్సవాన్ని వీక్షిస్తూ వారందరూ కూడా ఈ విధంగా అదృష్టవంతులు. మరి ఆ వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టారట. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాస స్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. మరి అంత విధిగా పవిత్రంగా నిర్వర్తించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఇదిగో భక్తిపూర్వకంగా ప్రణామపూర్వకంగా స్వామివారికి ఆగమోక్తంగా కూడా పూజాధికాలు నిర్వర్తిస్తున్నారు. చూడండి, మంగళ సూత్రాలకు ఆ పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి పవిత్రంగా తాకించబోయేటటువంటి మంగళసూత్రాలను అంతే విధిగా మరి ఆనాడు బ్రహ్మదేవుడు మహేశ్వరుడు దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. మరి సరస్వతీదేవి పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. ఆనాడు గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి శ్రీనివాసుల పద్మావతుల యొక్క వివాహము అంత వైభవంగా జరిగితే ఆ కళ్యాణ వైభోగాన్ని చూసినటువంటి ఉకులామాలిక అమ్మవారు ఒక్కసారి ఆనందపరశురాలయ్యి వారి ఇరువురిని కూడా దీవించిందట. మరి స్వామివారికి ఇంత వైభవంగా కళ్యాణమైతే ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాస స్వామికి కట్నంగా ఏమిచ్చారో తెలుసా? వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, మరి 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, మణులు పొదిగినటువంటి కంఠహారాల్ని, మాణిక్య పతకాల్ని, మకర కుండలాల్ని, సింహ తలాట కంకణాల్ని, రవ్వల ముద్రికలను, బంగారు మొలతరాడు, అపరంచి పాదరక్షలు, అలాగే భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, బహుమానాలు అనేకంగా ఇలా సమర్పించాడట. అంటే స్వామివారిని మనం ఈరోజు ఐశ్వర్యవంతుడు అనుకుంటున్నాం, కాదండి. ఆనాడే స్వామివారికి ఇవన్నీ కూడా సమకూరినాయి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను చూడండి స్వామివారి హస్తానికి తాకించారు. కాబట్టి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి ఇరువురికి కూడా అదిగో ధారణగా నిర్వర్తించజేయబోతున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
प्रजापतिस्सोमकं राजानमसृजतां मन्त्रयो वेदान्वसृध्यन्तां तान् हस्ते कुरुताम् अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे त्वञ्जीव शरदां शतं श्रीदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। प्रजापतिस्सोमकं राजानमसृजतां मन्त्रयो वेदान्वसृध्यन्तां तान् हस्ते कुरुताम् अतः सीता सावित्री माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे वन्दे वज्रदां शतं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि। माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभागुं शोभा। వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి పొలయుని నిట్టూరుపుల విసరుచును పొలయుని నిట్టూరుపుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి మోసెనతడు పొలయుని నిట్టూరుపుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి మోసెనతడు चित्तं जस्वाहा चित्तिश्च स्वाहा आगोदं जस्मागोदिश्च स्वाहा विज्ञानं जस्मा विज्ञातं जस्वाहा मनस्जस्वाहा चक्रे जस्वाहा पूर्णमादस्य स्वाहा ओं भूस्वाहा भुवस्वाहा भोगं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायं यामस्यां सुपदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गमुपासनाख्यो लाजहोमं करिष्ये तेन मन्यस्वान् मन्यस्वान् सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुभा इमान् लाजानमित्यभिगार्य इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम् येन्नात्कृपप्रोतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तुमेव दिरेदन्तां ज्ञातजो मम स्वाहा। मां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यताम्
यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्वमे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा इमां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निर्ममन्यतां यन्नाद्रुपब्रोदेज्ञो लाजानावपन्ते दीर्घाजुरस्तु मे पदरे दन्तां ज्ञातजो मम स्वाहा ओम भूस्मः ओम भवस्मः ओम सुवस्मः ओम भूर्भुवस्सुवस्मः अधिदेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः सरस्वदेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्यामस्यां सुवदेदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोच्चकर्मा गौपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाद्वैष्णवं होष्ये अधिदेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभा ओम मतो देवावन्तरो यदो विट्टर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्मः इदं विट्टर्विजक्रमे त्रेधानतदेपदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदावचक्रमे विष्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्मानपस्कतयदो वृदानपस्मसे इन्द्रस्वजुज्जसगा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौरयः दिवे वदक्षुनाददग्गु स्वाहा तद्विप्रासो विपण्यभोजा कृपागुं दस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गु स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्सुवस्वाहा अतिदेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः सरस्वदेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानाम्याम् अस्यां सुपदितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गोपासनाख्यो उपरिक्तादन्तो होमं करिष्येत् तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुभ यदस्य कर्मणोत्तरेरजं विद्वान्यो निभाकरम् अग्निस्य चुट्टकुट् विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये चुट्टहृता उदयनां कामानाकुञ्चमुद्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वे देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमपुष्मे स्वाहा अग्नये चुट्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मापो दक्षितत् पुनरागः जातवेदावच शनि स्वाहा पुनरग्निचक्षुरदान् पुनरन्द्रो बृहस्पतिः पुनर्मे समायमान् चक्रादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसुनिष्टेभ्य स्वाहा वेषरत्यै स्वाहा विष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तरुभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो अर्ष्येते ते महि स्वाहा समिदते तेजोसे तेजोमयि ते स्वाहा यमस्य ते मृत्योर्ममाय स्वाहा सोमस्य देम चित्तं मे वायु स्वाहा वाजोर्दे महे प्राणान् मे वायु स्वाहा ब्रह्मणोदय महे बुद्धं मे वायु स्वाहा सप्तदे अग्ने समिद सप्तदिव्या सप्तरुजत्त प्रामप्रियाणि सप्तहोत्रा सप्तदात्मा इदं तदप्तयोने रात्पण स्वाहा कृतेन स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदर्भक्तः स्वाहा जोर्भक्तः स्वाग्निर्जेन्नं वेदर्जेन्नं जोर्जेन्नं प्रथमे जेन्नं भोजनवत्र जैवदेन्नः स्वाहा ऋतदान विद्मानुट्टु ब्रदेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजजहोमि स्वाहा अग्निसुप्यतो वेदसुप्यतो जोश्चुप्यतो पृथ्वीसुप्यतो ब्रह्मात्या सुप्यन्ताम् अतिदेन्वमग्गुस्तानवदेन्वमग्गुस्ताः देवदविदप्रासामीः अमायक देवताभ्यो नमः यदास्कमदास्तान् प्रतिष्ठापजां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय पवित्रमजो पवित्रमे भोजा स्वाहा सर्वं सर्वं मे भोजा स्वाहा अक्षतमक्षित्ये जहोमि अक्षतमावे श्रेष्ठां प्राच्यां दक्षिणाजाम् उदराजाम् उदेचाम् उद्भाजाम् उदराजामाध्ययन्तां पश्चिमतः परिधिमपनजा सर्वान् प्रसमोह्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा बभोषदजो मरुदां पृषस्वततो नो विट्टमेरजस्वाहा शुध्यन्तान् देवसदनगुं शुध्यन्तान् देवसदनम्
भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्वारुतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रजाजुषं जपदग्ने कश्यपस्य त्रजाजुषं यद्धेवानां त्रजाजुषं तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुष्माज बलाज सदाज तदञ्च वर्चसे त्रजाजुषं आभोजिष्टापजोपवस्थानवोर्चेतदातना अहेरणा जतिक्तसे यो वक्ष्यवदमोरदस्तस्य पादयते अनः कुशदेरिव मातरः तत्त्वा अरङ्गमामभोजस्यक्तजाग्यजन्वद आभोजनयदाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनत्कृतन्तमजादेवा परिपूर्णस्वतश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माणि वै तानि शेषानि शेषेण श्रीकण्ठना ब्रह्मपदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा सुकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनरात्मं प्रयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आज्योपहारं समर्पयामि तांबूलं तत्स ब्रह्मार्पितमस्तु सर्वं श्री भूमिनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి మరి లాజములు అంటే ఒరిపేలాలు నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా ఈ లాజహోమాదుల్ని చెప్తూ ఉంటారు. వైదిక క్రియలన్నీ జరిపి ఆ తదుపరి లాజహోమాదుల్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీలా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆ గోదాదేవి ఎవరయ్యా అంటే ఆల్వార్లుగా చెప్పబడేటటువంటి ఆండాళ్ళు తల్లి అని చెప్తారు. అంటే విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా ధనుర్మాసంలో పారాయణం చేసేటటువంటి తిరుప్పావై ఎవరు అంటే అదుగో అమ్మవారు రచించింది. పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతున్నారు సభక్తికంగా. గోదాదేవి భూదేవి యొక్క అంశలో జన్మించిందట. నాచియార్ తిరుమలి అనేటువంటి గ్రంథాన్ని కూడా అమ్మవారు రచించారు. ఆనాడు రంగనాథస్వామి ఆలయ రాజగోపురందు మేళతాళాలతో తెచ్చి పల్లకిని దింపారట. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి అదే పూలమాలను భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. ఆనాడు స్వామివారే అన్నారట, మాయావీ పరమానంద త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే వైకుంఠాత్ పరమోహేషో వెంకటాఖ్యో నగోత్తమః అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహం. వరాహ పురాణం ఏమని చెప్తుంది అనంటే ఈ వెంకటాచలము మరి వైకుంఠం కంటే ఉత్తమమైందని, శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి స్వామివారే స్వయంగా సెలవిచ్చారట. అందుకే స్వామివారి కళ్యాణంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురిని కూడా పక్కన ఉంచి స్వామివారికి ఇదిగో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు ఆదిశేషుడు సహస్రపణాలతో స్వామివారిపై ఛత్రం పచ్చినట్లుగా ఆచ్ఛాదన చేశాడట.
కుసుమ కోమలమైనటువంటి తమ పాము చుట్టలపై స్వామికి సున్నిహితంగా పవళింపు సేవ చేస్తూ నిలిచాడట. మరి దివ్యమంగళ సుమమూర్తి అయినటువంటి సమస్తాభరణాలు ధరించినటువంటి స్వామివారు శంఖచక్రాది ఆయుధుడై నుదుట తిరుమణి నామం వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారట. తెల్ల కలువు వంటి విశాల నేత్రాలు ఇచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తాడట. అంటే కళ్యాణ ఘడి సమీపిస్తే ఆనాడు స్వామికి అలంకరించినటువంటి అలంకారాలు గొప్పగా భాసిల్లినాయట. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి. నమో వెంకటేశాయ.
శివాయ